దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనము చదువుకుందాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. ఇక్కడ చక్కటి మాటలు మనకి కనపడుతున్నాయి. ఒకసారి మనము ఇందాము. అక్కడ చెరసాల నాయకుడు పౌలు శీల వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళ మంచితనం బట్టి సేవకులని వాళ్ళని గుర్తించి ఎమ్మడే ఆ ఇద్దరు వ్యక్తులను తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని పోయి అక్కడ ఏం చేశాడంటే వాళ్ళ గాయములను కడిగాను. వాళ్ళ గాయములను కడిగాడు. ఎందుకంటే వాళ్ళు చెరసాల్లో ఉన్నారు. అంతేగాక ఎవరు కొట్టారేమో, లేదంటే బండలకేసి గొలుసులేసి బిగించారు. కొంతవరకు వాళ్ళకి గాయములు తగిలి ఉన్నాయి. ఎమ్మడే ఆ జైలు అధికారి పౌలు శీలకు తగిలిన గాయములు బట్టి ఆ గాయములను కడిగి వాళ్ళు మంచిగా మంది కింద ఏమైనా వేసారేమో, వాళ్ళ గాయములను కడిగి కట్టలు కట్టారేమో. కానీ ఎమ్మడే వాళ్ళ గాయములను కడిగి ఏం చేశాడు చెప్పండి? వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. మొదటిగా సేవకులకు గాయములు కట్టారు. ఆ తర్వాత ఆ ఇంటి వాళ్ళందరూ వాక్యం విన్నారు. విన్న తర్వాత వెంటనే ఆ ఇంటి వాళ్ళందరూ, అయ్యా మా ఇంటి వాళ్ళందరికీ బాప్తిసం ఇవ్వు. రేపేం జరుగుతుందో మాకు తెలియదు. ఈ గడియలోనే, ఈ సమయంలోనే మా అందరికీ బాప్తిసం అని చెప్పేసి ఆ రాత్రి గడియలోనే వాక్యమిని వెంటనే రక్షణ పొంది మారు మనసు పొంది ఆ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందారండి. మీ ఇంటి వాళ్ళందరూ ఒకేసారి రక్షణ పొందారా? పొందరు. నేను తీసుకుంటానండి. మా కొడుకు ఇప్పుడే వద్దు, మా కూతురికి ఇప్పుడే వద్దు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలా, మేము క్రైస్తవులకు ఇస్తామో లేకపోతే హిందువులకు ఇస్తామో, వాడు మంచోడవుతాడో చెడ్డోడవుతాడో, వాడు దేవుని సన్నిధికి వస్తాడో దేవుని సన్నిధికి రాడో అని మీకే అల్ప విశ్వాసం ఉంటుంది. అందుకనే మీ ఇంటి వాళ్ళందరికీ ఎమ్మడే బాప్తిసం ఇప్పించరు. అందుకే కొంతమంది పడిపోతుంటారు, విశ్వాసంలో నుండి పడిపోతుంటారు. కానీ జైలు అధికారి మాత్రము ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడో వెంటనే వాళ్ళు అంటున్నారు, అయ్యా మా ఇంటి వాళ్ళందరికీ బాప్తిసం అయ్యా అంటున్నారు. ఎమ్మడే అతడును అతని ఇంటి వాళ్ళు బాప్తిసము తీసుకున్నారండి. బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు బాప్తిసం తీసుకుని అందరూ కూడా రక్షణ పొందారు. అలాగూ నీవు కూడా పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్.